బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే తేనె తుట్టను కదిపారు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు. ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపై. ఇదే అంశానికి సంబంధించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ట్విట్టర్లో ఆయన సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సేస్ దట్ ఓన్లీ హిందూస్ షుడ్ వర్క్. ఒకసారి ఈ ట్వీట్కి సంబంధించి డీటెయిల్గా వెళ్లే ముందుగా ఇదే అంశానికి సంబంధించి బిఆర్ నాయుడు ఏమన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు ఏమన్నారు, దాని కౌంటర్గా అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నారు అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా బిఆర్ నాయుడు ఏమన్నారో చూద్దాం. నాకంటూ ఒక ఎజెండా ఉంది, నా జోబులోనే ఉంది ఆ ఎజెండా. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏంటి లీగల్గా ఏమొస్తాయి అనేది ఉంది. మొట్టమొదటిసారిగా అన్యమత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలా చేయాలి, విఆర్ఎస్ ఇచ్చి పంపాలా, లేకపోతే ఇంకేదైనా వేరే గవర్నమెంట్లో వేరే డిపార్ట్మెంట్కి పంపాలా, అది గవర్నమెంట్తో మాట్లాడి నాది ఫస్ట్ ప్రయారిటీ. తిరుమలలో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ హిందూ అయి ఉండాలి. దానికోసమే నా ఫస్ట్ ప్రయత్నం ఉంటుంది. మిగిలిన చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూడాలా. రైట్, అది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు చేసిన కామెంట్స్. ఆయన ఒకటే అంటున్నారు, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగుల్ని వేరే డిపార్ట్మెంట్లకు బదిలీ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలంటూ ఆయన ప్రకటన చేశారు. ఆ తర్వాత ఆయన చేసిన ఆ ప్రకటనతో రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. అసదుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. వాటి ఎక్స్క్లూజివ్గా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సేస్ దాట్ ఓన్లీ హిందూస్ షుడ్ వర్క్ ఇన్ తిరుమల బట్ మోదీ గవర్నమెంట్ వాంట్స్ టు మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ దేర్ టు బి non-Muslims in Waqf boards and Waqf Council. Most Hindu endowment laws insist that only Hindus should be its members. What is good for the goose should be good for the gander. No అంటూ క్వశ్చన్ మార్క్ని సంధించారు ఆయన. సో ఇదే అంశానికి సంబంధించి ఆయన చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ అంటున్నారు, హిందూస్ షుడ్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్ సేస్ దట్ ఓన్లీ హిందూస్ షుడ్ వర్క్ ఇన్ తిరుమల. కేవలం తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ చెప్పుకొచ్చారు. కానీ మోదీ ప్రభుత్వం ఏముంటుందంటే కనుక నాన్ ముస్లిమ్స్ ఇన్ వక్ఫ్ బోర్డ్, అలాగే వక్ఫ్ బోర్డుతో పాటు వక్ఫ్ కౌన్సిల్లో కూడా ముస్లిమేతరులు ఉండాలంటూ తప్పనిసరి చేస్తూ మోదీ ప్రభుత్వం చెబుతోంది అంటూ ఈ రెండు అంశాలను కోట్ చేస్తున్నాయి. మోస్ట్ హిందూ ఎండోమెంట్ లాస్ ఇన్సిస్ట్ దాట్ ఓన్లీ హిందూస్ షుడ్ బి ఇట్స్ మెంబర్స్. చాలా వరకు హిందూ ఎండోమెంట్ చట్టాలు ఏం చెప్తున్నాయంటే హిందువులు మాత్రమే మెంబర్స్గా ఉండాలి అనేది ఆయన అక్కడ మెన్షన్ చేస్తున్న ఇన్ఫ్యాక్ట్ ఆ లైన్స్. ఆ తర్వాత మీరు చూడొచ్చు, ఇదొక ఫ్రేజ్ అనే చెప్పుకోవాలి. ఇది ఫ్రేజ్ నేను కాస్త షార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒకరికి మంచిది ఇంకొకరికి చెడ్డదవుతుందా అనే ఒక అంశానికి సంబంధించి, అంటే మీకో న్యాయమా మాకో న్యాయం అంటూ ఉంటాం కదా, సో అలా మాట. దాని అర్థం కాస్త క్లుప్తంగా చెప్పుకుంటే అది. ఇదే అంశానికి సంబంధించి ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, బిఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలకి అసదుద్దీన్ చేసిన కౌంటర్ చూసాం. అసదుద్దీన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించి? బిఆర్ నాయుడు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడమే కాకుండా ఒక వర్గాన్ని రెచ్చగొట్టంగా విధంగా ఉన్నాయని చెప్పి ట్వీట్ చూసి అర్థమవుతుంది. బిఆర్ నాయుడు కొత్తగా టీడీపీ చైర్మన్ కూడా ఎన్నికయ్యారు, ఇంకా ఆయన బాధ్యతలు చేపట్టలేదు బిఆర్ నాయుడు. దానికి ముందే బిఆర్ నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా అసదుద్దీన్ కౌంటర్ ఇవ్వడమే కాకుండా తమకు ఉన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా బిఆర్ నాయుడు అన్నటువంటి మాటలు చూస్తే టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని వేరే డిపార్ట్మెంట్లకు అభివృద్ధి చేస్తాం తనకు ఎజెండా ఉందని ఒకరోజు బిఆర్ నాయుడు ప్రకటించారు. వెంటనే స్పందించినటువంటి అసదుద్దీన్ సిస్టమ్ కూడా అసలు నాన్ ముస్లిం ఇతరులు కావచ్చు ఇతర అన్య మతస్థులకు సంబంధించి కానీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారో, అసలు మీరు వర్క్ బోర్డ్ కు సంబంధించి వర్క్ బోర్డ్ లో మాత్రం ఆ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మెజార్టీగా హిందువులు ఉన్నారు. మరి ఒక వర్గానికి చెందినటువంటి వర్క్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో మాత్రం దాని ప్రక్షాళన దండం సవరణ కానీ తీసుకొస్తున్న వర్క్ బోర్డు సంబంధించినటువంటి వర్క్ బోర్డు లో కూడా చాలా మంది ఇతర మతస్థులు ఉన్నారు. కాబట్టి మీకో నియమం మాకో నియమం అనే విధంగా కూడా అసదుద్దీన్ ఫైర్ అయితే ట్వీట్ చేస్తారు. మరి
టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టక ముందే ఇటువంటి వివాదం నెలకొనడంతో పాటుగా ప్రస్తుతం దీని మీద చర్చనీయాంశమైంది. గతంలో కూడా టీటీడీ బోర్డులో కూడా ఇతర మతస్థులు ఉండడం వల్లనే అక్కడ కాస్త టీటీడీకి సంబంధించి కూడా అక్కడ సౌకర్యాలపై ఇతర అంశాలపైన కూడా కాస్త ముందు కూడా రాజకీయంగా కూడా అక్కడ ఒకవైపు కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగి గత ప్రభుత్వానికి సంబంధించి కూడా అన్ని మతస్థులు ఎక్కువ ఇతర మతానికి చెందిన వాళ్ళు కూడా బోర్డులో కీలకంగా కూడా ఒకవైపు చక్రాలు విధంగా ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. కాబట్టి టీటీడీకి సంబంధించినటువంటి టీటీడీ సేవలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అది అందుకు ఇచ్చేటువంటి సౌకర్యాలలో కూడా కాస్త లోపం ఏర్పడిందని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బిఆర్ నాయుడుకు సంబంధించి టీటీడీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆయన దృష్టికి అనేక అంశాలు కూడా ఇతర మతాలకు చెందిన వేరే ఉండడం వల్ల అనేక సమస్యలు వస్తాయని చెప్పి కూడా ముందే ఊహించినట్టయితే దానికి సంబంధించి మరి అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒకవేళ ఇతర మతస్థులు మాత్రం వేరే డిపార్ట్మెంట్ చేస్తే చాలా సమస్యలు వచ్చిపోతాయి. ఎందుకంటే ఒకవైపు వర్క్ బోర్డు కానీ ఇతర సంబంధించినటువంటి బోర్డులో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇతర సంబంధించినటువంటి ఏదైతే టీటీడీ లాంటి బోర్డులు ఉన్నాయి వర్క్ బోర్డు సంబంధించి ఇతర మతస్థులు అంటే ఉద్యోగులకు సంబంధించి కేసులకు సంబంధించి ఇతర మతస్థులు కూడా ఉంటారు. కాబట్టి ఎండోమెంట్ కి సంబంధించి ఇటువంటి అన్ని బోర్డులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి బిఆర్ నాయుడు వ్యాఖ్యల పట్ల కూడా అసౌద్యం స్పందించారు. దీని మీద రాజకీయంగా కూడా మరింత వివాదం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు బిఆర్ నాయుడు అసౌట్ కౌంటర్ ఇచ్చారు. అసౌట్ కు మరి మిగతా రాజకీయ పార్టీలు కానీ హిందుత్వవాదులు కానీ కౌంటర్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే ఇది ఒక వివాదాస్పదమైన అంశాన్ని కూడా ఒకవైపు కూడా లేవనెత్తారని చెప్పొచ్చు. రైట్ శ్రీధర్. సో మొత్తంగా అయితే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సెన్సేషనల్ గా మారాయి. ఇదే అంశానికి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు. ఆయన చేసిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు. ఒకసారి బిఆర్ నాయుడు ఏమన్నారో చూద్దాం, ఎందుకంటే దానికి కౌంటర్ గా అసదుద్దీన్ చేసిన ఆ ట్వీట్ ని మనం చూసాం. సో ఇంతకీ ఆయన ఏమన్నారు అనేది ఇంకొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటూ ఒక ఎజెండా ఉంది, నా జోబులోనే ఉంది ఆ ఎజెండా. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏంటి లీగల్గా ఏమొస్తాయి అనేది ఉంది. మొట్టమొదటిసారిగా అన్యమత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలా చేయాలి, విఆర్ఎస్ ఇచ్చి పంపాలా లేకపోతే ఇంకేదైనా వేరే గవర్నమెంట్లో వేరే డిపార్ట్మెంట్కి పంపాలా, అది గవర్నమెంట్తో మాట్లాడి నాది ఫస్ట్ ప్రయారిటీ. తిరుమలలో పనిచేసే వాళ్ళు అవన్నీ కూడా చూడాలా. నా